ఎత్తున మాకు ఘన స్వాగతాన్ని మీరు అందించారు. ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జగనన్న దృష్టిలో పెట్టుకోండి. మన కోసం 130 సార్లు బటన్ నొక్కి దాదాపు 4,127 కోట్ల రూపాయలు మన అకౌంట్లోకి వచ్చాడు ఆయన. మనల్ని ఫ్యాన్ గుర్తు మీద 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యేగా నాకు, శంకరన్నకు ఎంపీగా 2 సార్లు నొక్కమని జగనన్న అడుగుతూ ఉన్నాడు. మీరు ఖచ్చితంగా పనిచేయాలని నేను కోరుతూ ఉన్నా. కొత్త గ్రామాలకు తెరదీస్తున్నారు తెలుగుదేశం నాయకులు. మొన్న ఒకరు వచ్చి కులం మీటింగ్లో ఏదో మాట్లాడిపోయారు. నిన్న మళ్ళా గొడవలు సృష్టించి వాళ్ళే మళ్ళా కేసులు పెడుతున్నారు. అందువల్ల మీరందరూ కూడా ఆలోచన చేయాలా. జనబలం ఉన్నపోయితే డబ్బు మనల్ని గెలవకూడదు. ఏ రోజు కూడా డబ్బును ఓడించండి. మీరందరూ కూడా డబ్బును ఓడించండి, జగనన్నను గెలిపించండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనన్న చేస్తేనే ఈ పథకాలన్నీ కూడా మన ఇళ్లకు చేరుతాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక్క విషయం చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఏదైనా ప్రభుత్వ పథకం రావాల్సి ఉంటే అప్పుడు జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ పథకమైనా కూడా ఇంటికి చేరుస్తున్నారు. వాలంటీర్ వచ్చి ఇంటికి చేరుస్తున్నారు. వాలంటీరు జన్మభూమి కమిటీ మెంబర్ని ఇద్దరిని దృష్టిలో పెట్టుకుంటే ఎవరి వైపు మీరు నిలబడాలో తెలుస్తుంది. అంతేకాకుండా మధ్యవర్తులు లేకుండా, రికమెండేషన్లు లేకుండా, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు ఇచ్చిన వ్యక్తి జగనన్న. ఎవరో ఎక్కడో నుంచి ఒక బడా కాంట్రాక్టర్ వస్తే ఆయనకు ఓపిక కూడా లేదు. ఆయన నెంబర్ మీ దగ్గర ఎప్పుడు లేదు, మీరు ఎప్పుడు మాట్లాడింది లేదు, ఆయన ఎప్పుడు ఈ గ్రామాలు తిరిగింది లేదు. ఆయనకి ఎలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చే అభ్యర్థిగా నిలబెడితే మనం ఎలా నమ్మాలని నేను తెలియజేస్తున్నాను. అత్యంత ముఖ్యమైనది 114 చెరువులు ఈ నియోజకవర్గానికి అవసరం ఉన్నది ఏదైతే ఉందో అది ఆయన కాంట్రాక్టరు. గత 2 ప్రభుత్వాలను కూడా ఆయన అది పూర్తి చేయలేకపోయినాడు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. ఎక్కడో బయట తిరుగుతున్న వ్యక్తులు వచ్చి ఏం చేస్తారు? నేను ఉపాధి హామీగా కూలీల కోసం ఆఫీసర్గా ఇక్కడ పనిచేసి ఉన్నాను. సంఘాల కోసం PTDRDగా పనిచేసి ఉన్నాను. పెన్షన్లు, లోన్లు ఇచ్చిన సందర్భం ఒక అధికారిగా నాకు ఇక్కడ చరిత్ర ఉంది. ఎంపీగా నాకు ఇక్కడ చరిత్ర ఉంది. వాళ్ళకి ఏముందనేది నేను ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడితే నిజం ఎప్పుడైనా గెలుస్తుంది. సత్యమేవ జయతే అనేది ఉంటుంది. సత్యమే ఎప్పుడూ గెలుస్తుంది. మీరు అబద్ధాలు చెప్పి ప్రలోభాలు పెట్టి జనాలను తాత్కాలికంగా కొన్ని గంటలు మాత్రమే మీరు మోసం చేయగలరు, రోజులు చేయలేరు. అందువల్ల ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఉందో ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటర్లను అడగండి. కానీ తప్పుడు పద్ధతులు చేసి గొడవలు సృష్టించి కులాల మధ్యలో, పార్టీల మధ్యలో, సమాజంలో చిచ్చు రేపొద్దని నేను వ్యక్తిగతంగా కూడా హెచ్చరిస్తున్నాను. పార్టీ పరంగా కూడా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. రండి, ప్రజాస్వామ్యయుతంగా ఏముందో అది తేల్చుకోండి. కానీ ఇలాంటి పద్ధతులకు పాల్పడతామని తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. 130 సార్లు అంటే 60 నెలల్లో దాదాపు ప్రతి నెలకు 2 సార్లు పైన ప్రజలకు డబ్బులు ఇవ్వడం కోసం, పథకాలు ఇవ్వడం కోసం జగనన్న బటన్ నొక్కి ఉన్నాడు. కేవలం 2 సార్లే అడుగుతున్నాడు. ఒకసారి ఫ్యాన్ గుర్తు మీదనే ఎమ్మెల్యేగా అభ్యర్థిని, ఎంపీ అభ్యర్థిని ఇద్దరిని గెలిపించాల్సిన రంగయ్య గారు, నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, శంకరన్న ఎంపీ అభ్యర్థి. ఇద్దరం బీసీలమే, ఒకరు బోయ, ఒకరు కురుబ. మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని జగనన్న వైపు నిలబడాలని, జనం వైపు ఉన్నారో అటువైపు మీరు గౌరవంగా నిలబడాలని నేను కోరుతున్నాను. ధనం వైపు నిలబడొద్దని, డబ్బుకు లొంగొద్దని నేను మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ, జై జగన్. ఎస్సీ కాలనీ వైపు అంటాము.